ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మోదీ నివాసంలో ఈ మీటింగ్ కొనసాగుతుంది. సమావేశంలో బీజేపీ కీలక నేతలు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ తదితర నేతలు పాల్గొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవంపై చర్చిస్తున్నారు నేతలు. ఈ నెల 7న మరోసారి సమావేశం కానుంది ఎన్డీఏ పక్షాల కూటమి. పూర్తి మెజారిటీ రావడంతో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది ఎన్డీఏ. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచింది బీజేపీ. అయితే మిత్రపక్షాలతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తోంది ఎన్డీఏ. దీనికి సంబంధించి మిత్రపక్షాలతో సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ అధిష్టానం. అయితే మరోసారి తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తుండడం విశేషం. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి ఎన్డీఏలో కీ రోల్ ప్లే చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ తో కలిసి చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి టీడీపీ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తి రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఎన్డీఏ మిత్రపక్షాలు అలాగే టీడీపీ, పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. స్పెషల్లీ ఏ అంశాలపై వీరు చర్చిస్తున్నారు? ఎంతసేపు జరగబోతుంది? ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్డీఏ సమావేశం ఇది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించిన అంశాలు, మిత్రపక్షాల డిమాండ్లు, వీటి గురించే ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈసారి మొదటిసారిగా మిత్రపక్షాల సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు కాబట్టి మిత్రపక్షాల మద్దతు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఇందులో మిత్రపక్షంగా ఉన్నది తెలుగుదేశం పార్టీయే. 240 స్థానాలు సాధించిన బీజేపీ తర్వాత రెండో స్థానంలో 16 ఎంపీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ తర్వాత స్థానంలో జనతాదళ్ యునైటెడ్ జేడీయూ 12 స్థానాలతోటి ఆ పార్టీ ఉంది. సో ఈ రెండు పార్టీల తర్వాత ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఏక్నాథ్ షిండే పార్టీ కావచ్చు, అలాగే చిరాగ్ పాస్వాన్, వీరంతా కూడా హాజరయ్యారు. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల నేతలు అప్నాదళ్ నుంచి అనుప్రియ పటేల్ వీరంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం జూన్ 8న కొత్త కేబినెట్ కొలువు తీరబోతోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ రోజు ప్రధానితో పాటుగా కొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. అందులో భాగంగా మిత్రపక్షాల నుంచి పేర్లు తీసుకుని ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలి, ఏ మిత్రపక్షానికి ఎన్ని కేబినెట్ బెర్తులు ఇవ్వాలి, ఇలాంటివన్నిటి మీద కూడా ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం నితీష్ కుమార్, అటు జేడీయూ అధినేత నితీష్ కుమార్, వీళ్ళిద్దరూ ఏ రకమైన డిమాండ్లను ఎన్డీఏ ముందు ఉంచుతారు, ప్రధాని ముందు, అమిత్ షా ముందు ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. నితీష్ కుమార్ అయితే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాము, ఆ డిమాండ్ నెరవేర్చుకుంటాము అన్న మాట సన్నిహితులతో చెప్పినట్టుగా తెలిసింది. ద సేమ్ వే ఇటు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఆ డిమాండ్ చిరకాలంగా ఉంది. సో ఈ డిమాండ్ తో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో చేరే పక్షంలో ఎన్ని మంత్రి పదవులు తీసుకోవాలి, అవి ఏ పోర్ట్ఫోలియోలు ఉండాలి, కీలకమైన ఆర్థిక శాఖ కావచ్చు, లేకపోతే జలవనరుల శాఖ, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి కాబట్టి, అలాగే కీలకమైన ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ, ఇటువంటి వాటి కోసం గట్టిగా పట్టుబడే అవకాశం ఉంటుంది. అలాగే మరొక ప్రతిపాదన కూడా తెర మీదకి వచ్చింది. ప్రభుత్వంలో చేరకుండా గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తెలుగుదేశం బయట నుంచే మద్దతు ఇచ్చింది. కాకపోతే స్పీకర్ పదవిని, కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిని తీసుకుంది. అప్పుడు జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్ గా వ్యవహరించారు. సో ఆ తరహాలోనే ఈసారి కూడా ఒక స్పీకర్ పదవిని తీసుకుని కేబినెట్ లో చేరకుండా బయట నుంచే మద్దతు ఇచ్చి తద్వారా ప్రభుత్వం మీద ఎక్కువ పట్టు కొనసాగించాలి, ఏది అడిగినా కూడా నెరవేర్చుకునేలా ఉండాలి అన్న ఆలోచన చేస్తున్నట్లుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా తెలుగుదేశం అధినేత మధ్యలో ఏముంది, కేబినెట్ లో చేరి మంత్రి పదవులు తీసుకుంటారా, లేదు అంటే బయట నుంచి మద్దతు ఇస్తూ స్పీకర్ పదవిని తీసుకుని ముందుకెళ్తారా ఏంటి అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఎన్డీఏ భేటీ ప్రారంభమైంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.